సమ్మర్ సీజన్ కదా, ముంజకాయలు తింటే పిల్లలు కూడా సంతోషపడతారని ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లోనే వస్తాయి ముంజకాయలు. చాలా మంచిది, పిల్లలకు తినిపిద్దామని. మిగతా రోజులలో దొరకవు, ఇక్కడ సమ్మర్ సీజన్లోనే ఉంటాయి కనుక వీళ్ళు ప్రతిరోజు అప్పుడప్పుడు వచ్చి తీసుకుపోతుంటా. 100 రూపాయలకు 15, 12 అట్లా ఇస్తున్నారు. నేను మొన్న కూడా తీసుకుపోయినా, పిల్లలు ఇష్టపడ్డారు, మళ్ళీ తీసుకెళ్తున్నా. మళ్ళీ దొరకాయి, మిగతా టైంలలో దొరకాయి కనుక పిల్లలు ఇష్టపడతారు కనుక, కళ్ళు తాగారు కనుక పిల్లలు ముంజకాయలు తింటారని సంతోషపడుతున్నారు కనుక పిల్లల కొరకు తీసుకెళ్తున్నా. ఈ ముంజలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ టు మే వరకు వస్తాయి. ఎండాకాలం తింటే సల్వా, కానీ ప్రతి ఒక్క మనిషి తినవలసిన ముంజలు ఇవి అండి. ఎందుకంటే ఇవి దొరికాయి, సంవత్సరానికి ఒక్కసారి దొరకడమే కష్టం. ఇవి తినడం వల్ల మనకు బాడీ కూల్ ఉంటుంది, మంచి ఫుడ్. ఇది మందు లేని మాకు లేని ఫుడ్. ఇది ఏంటంటే కలుషితం లేనిది ముంజలు కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్క కస్టమర్ తినవలసిన ముంజలు ఇవి. ఎందుకంటే ఈ ముంజల కలుషితం లేనిది ఏంటిదంటే చింతపండు ఒకటి, ముంజకాయలు ఒకటి. దీనికి మనము తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా చాలా ఇమ్యూనిటీగా పెరుగుతుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు తినాలని, దీని వల్ల మనకు ఎంతో సంతోషకరమైన, డాక్టర్లు కూడా వీటిని తింటే మంచి అని చెప్తున్నారు. డాక్టర్లు ఆరోగ్యపరంగా ఏ విధమైన మంచి ముంజలు తినడం వల్ల దాని ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన మనకు చాలా మంచిది. బాడీ కూలింగ్ కానీ, ఇమ్యూనిటీ కానీ, మన బాడీలో ఏది ఉన్నా కానీ వేడి అనేది తీసేస్తుంది. వేడి దీనివల్ల సల్వా కానీ వేడి అనేది లేదు, దీనివల్ల ఎఫెక్ట్ అనేది లేదు. మన బాడీ కూల్ గురించి మన శరీరం మంచిగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి, కానీ దీనివల్ల చెడు ప్రయోజనాలు అయితే లేవు. ఒక్క ఏప్రిల్ టు మే లాస్ట్ వరకు అంతే, ఇక మళ్ళీ దొరికాయి మధ్యలో. ఈ ప్రతి సంవత్సరం ఏప్రిల్ టు మే వరకు లాస్ట్ వరకు దొరుకుతాయి అంతే. మా చెట్లు తీసుకొచ్చడం, మా చెట్టు కాయలు మేము తీసుకొచ్చి అమ్ముకోవడం అంతే. ఎందుకంటే జీవనోపాధి కోరానికి చేయడం, కానీ దీన్ని మనం చేయడం ఏది లేదు. దీన్ని ఎవరినో ఉద్దేశించి ఎవరిని మోసం చేయడానికి కాదు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా బాగా లైక్ చేసేటువంటి ఇది. మామూలుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు 90% గ్రామీణ ప్రాంతం వాళ్ళంతా కూడా కళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. క్రమేపీ అది కూడా వ్యాపారం తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ కూడా చెట్లు ఎక్కేటువంటి వాళ్ళు లేరు. జీవనోభివృద్ధి కోసం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వాళ్ళు తప్ప ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ మీదకి వాళ్ళు రావట్లేదు. బ్రాహ్మణ్స్లలో కూడా బ్రాహ్మణ్స్ ఫీల్డ్కి వచ్చేటువంటి వాళ్ళు లేరు, ఫీల్డ్ తగ్గిపోతున్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు మంచి కళ్ళు దొరికే అవకాశం లేదు. ఈ ఫ్రూట్ మాత్రం సంవత్సరానికి 1-2 సార్లు, అంటే 1 మంత్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది లేక చేస్తారు. చిన్న పిల్లలు సైతం తినిపిస్తారు వీటిని. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, విటమిన్స్ కూడా బాగుంటాయి. వేడి తగ్గిపోతుంది అండి, వేడి తీసేస్తుంది అంటారు జనరల్ గా. మా వాస్తవంగా కూడా అంతే. మామూలుగా సంవత్సరం మీద 1-2 సార్లు కూడా జనరల్ అందరూ తింటారు. బ్రాహ్మణ్స్ కూడా సైతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ముంజకాయలు తింటే కళ్ళు కాదు కదండి, కళ్ళు వేరు ముంజకాయ వేరు అంటారు. ఇప్పుడు ఎగ్స్ కూడా నాన్ వెజిటేరియన్ అవి నాన్ వెజిటేరియన్ కాదని ఎట్లయితే అంటున్నాం, వీటిని కూడా తినేటువంటి వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉన్నారు. కళ్ళు ఎక్కువ కాదు కానీ ఇవి మాత్రం తింటున్నారు. కల్తీ లేదు, ఇది ఆరోగ్యానికి మనం చాలా మంచిది. దీనంటే మంచి ఫ్రూట్ అరటిపండు లాగా. అరటిపండు ఎవరి గ్రీన్ దొరుకుతుంది, కాకపోతే ఇది 1 మంతే దొరుకుతుంది. ఈ 1 మంత్ దొరికినప్పుడు 2-3 సార్లు ఎవరైనా తింటారు జనరల్గా. ఇప్పుడు మా మేడం ఏంటంటే రాగా అక్కడ ఇంటి దగ్గర అన్నది ఏమని, ఈసారి ముంజకాయలు తినాలి అని. మొన్న కూడా వినంగానే పోయినాం మేము. కాకపోతే దూరం వెళ్ళిపోయినాక అన్నావు కదా, కొంచెం ముందంటే బాగుంటే ఆపేవాడిని అని అన్న. ఇక్కడ ఎట్లాగా రాగానే కనబడ్డాయి కాబట్టి తింటున్నాం. ముంజకాయలు అనేది ప్రకృతి నుంచి వచ్చినాయి. దీని ఎండాకాలంలో ఈ ముంజకాయలు తింటే చల్లదనం అని చెప్పి చాలా మంది వెనకటి నుంచి కూడా అంటారు. కాకపోతే ఈరోజు సిటీలల్లో దొరికాయి కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి పల్లెటూరు నుంచి తెచ్చి
ఇక్కడ వాళ్ళ జీవనోపాధిగా వాళ్ళ జీవనాన్ని ఎల్లదీస్తారు. ఇటు ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఇటు ప్రజలకు ప్రకృతి దొరుకుతుంది. ఇవాళ రేపు కూల్ డ్రింక్స్ కానీ అవి కానీ అన్ని కెమికల్స్ తోటి తయారవుతాయి. ముంజకాయలు అనేది ప్రకృతితోటి కాబట్టి ఎవరైనా ముంజకాయలు తింటే మంచిదని నా అభిప్రాయం. దాని కొరకే నేను తీసుకుంటున్నా. ముంజకాయలు వేరు, కళ్ళు వేరు. కళ్ళు అనేది చెట్టు నుంచి వచ్చే అటువంటి దార, దాని నుంచి వచ్చే తేమ. ఇది చెట్టు యొక్క కాయ నుంచి వచ్చేది ఇది. కాబట్టి అది ఇది ఒకటి అనుకుంటే అనుకోవచ్చు, ఎందుకంటే జాతి ఒకటే, చెట్టు ఒకటే, కాకపోతే చెట్టు నుంచి వచ్చే రెండు స్వరూపాలు వేరు. మంచిదని అభిప్రాయంతో ఎవరు తిన్నా మంచిదే, బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రేట్లు 100 రూపాయలకు డజన్ అంటున్నారు. ఈరోజు 100 రూపాయలకు ఏమొస్తుంది? కూల్ డ్రింక్ కావాలంటే అది కెమికల్, అది విషంతో సమానం అని తెలిసినా కానీ వందలు పెట్టి తీసుకుంటారు కదా.